హాయ్ యూర్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఐస్ క్రీమ్ ఈ పేరు వినగానే అందరికీ క్రేవింగ్స్ అనేది స్టార్ట్ అయిపోతాయి. చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఐస్ క్రీమ్ అంటే చాలా చాలా ఇష్టం ఉంటాయి. బట్ ఐస్ క్రీమ్ తినాలంటే చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే, అమ్మో ఐస్ క్రీమ్ తింటే అది సీజనల్ వైజ్ గా మనం చూసుకోవాలి, సో ఐస్ క్రీమ్ తింటే మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఈ భయంతో చాలా మంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఐస్ క్రీమ్ ఇది తినాలి బట్ నా కోల్డ్ రాకూడదు, ఐస్ క్రీమ్ తినాలి బట్ నా థ్రోట్ ఇరిటేట్ అవ్వకూడదు, ఐస్ క్రీమ్ తినాలి వెయిట్ పుటన్ కాకూడదు, ఐస్ క్రీమ్ తినాలి బట్ గిల్ట్ ఫీల్ అస్సలు ఉండకూడదు. సో ఐస్ క్రీమ్ తినాలి బట్ అది ఆర్గానిక్ అయితే ఇంకా బెటర్ ఏమో. ఇన్ని ఆప్షన్స్ తో ఉన్నటువంటి ఐస్ క్రీమ్ నీకోసం స్పెషల్ గా ఎవరు తయారు చేస్తారమ్మా అని అనుకుంటున్నారా? నాట్ ఓన్లీ మీ అండి. సో నాలాంటి చాలా మంది వాళ్ళ కోసం కూడా ఇలాంటి ఐస్ క్రీమ్ నే తయారు చేస్తున్నారు. ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్ అండి. వీళ్ళ స్పెషాలిటీ ఏంటి, ఆర్గానిక్ అంటే ఏ రకంగా తయారు చేస్తున్నారు ఏంటి అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? వీళ్ళ స్పెషాలిటీ గురించి తెలుసుకుందాం. సో తెలుసుకోవాలన్న ఆత్రం కన్నా నాకు తినాలన్న ఆత్రం అయితే నాకు బాగా పెరిగిపోతుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. సో లోపలికి రాగానే ఆంబియన్స్ అయితే అదిరిపోయిందని చెప్పొచ్చండి. చాలా చాలా బాగుంది. ఈ కలర్ కాంబినేషన్స్ కావచ్చు, ఈ ఆంబియన్స్ కానీ చాలా చాలా బాగుంది. సో ఇవాళ మనం ఈ ఐస్బర్గ్ ఎక్కడున్నారంటే ఏఆర్ఆర్ నగర్లోని కేఎల్ఎం షాపింగ్ మాల్ కి ఆపోజిట్ లో ఉందండి. ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్ అండి. సో టోటల్ గా వీళ్ళకి మన హైదరాబాద్ లోని 5 అవుట్లెట్స్ ఉన్నాయి, బెంగళూరులో ఒకటి ఉంది. సో నార్మల్ గా మనం తినేటువంటి ఐస్ క్రీమ్ కి ఆర్గానిక్ ఐస్ క్రీమ్ కి ఏంటి డిఫరెన్స్ అనేది ఇవాళ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్పెషల్గా ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్ వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారు దీన్ని అని మనం చూసుకున్నట్లయితే చూస్తున్నాం కదా. సో ఏమేమి యూస్ చేస్తున్నారు, ఇంగ్రీడియంట్స్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అని చూస్తే, చాక్లెట్ సీడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఆర్గానిక్గా వాళ్ళు ఫార్మ్స్కి వెళ్ళి అక్కడే కలెక్ట్ చేసుకొని తీసుకొని వాళ్ళే ఓన్గా ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దేశీ మిల్క్ని యూస్ చేస్తున్నారు. సో మామూలుగా ఐస్ క్రీమ్స్లో మనకి వెజిటేబుల్ ఆయిల్స్ అండ్ పామ్ ఆయిల్స్ అలాంటివన్నీ యూస్ చేస్తారు కాబట్టి థ్రోట్ ఇరిటేట్ అవుతూ ఉంటుంది. వేరాజ్ ఇక్కడ ఆర్గానిక్గా వీళ్ళు తయారు చేస్తుంది ఏంటి అని అంటే ఆర్గానిక్ బటర్ని యూస్ చేస్తున్నారనమాట. అందుకే మనం అది టేస్ట్ చేసేటప్పుడు కూడా ఆ ఫ్లేవర్ మనకి, ఆ క్రీమినెస్ కూడా మనకి బాగా తెలుస్తుంది. అండ్ మనం ఏదైనా ఒక ఫ్లేవర్ కావాలి, ఫ్రూట్ ఫ్లేవర్ కావాలి అని అనుకునేటప్పుడు సాధారణంగా మిగతా ఐస్ క్రీమ్స్లో ఏంటంటే ఆ పల్ప్ అంతా తీసి స్టోర్ చేస్తూ ఉంటారు, ఎప్పటికో అది యూస్ చేస్తూ ఉంటారు, దానివల్ల మన థ్రోట్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. బట్ వేరాజ్ ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే టేస్ట్ విషయంలో కూడా మనకి ఆ కొట్టొచ్చినట్టుగా అది తెలుస్తుంది అనమాట, రెండింటికి డిఫరెన్స్. సో డైరెక్ట్గా ఏవైతే సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయో వాటిని ఫ్రూట్గా వాళ్ళు ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకు కావాలో దాన్ని తీసి అప్పటికప్పుడు ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో అందులో ఉన్నటువంటి ఎసెన్షియల్స్ ఏవి కూడా చెడిపోకుండా ఉంటాయి, పడవకుండా ఉంటాయి, మన బాడీకి కావాల్సిన. అంటే జంక్ ఫుడ్ అని చాలా మంది భయపడుతూ ఉంటారు కదా, ఐస్ క్రీమ్ అంటే జంక్ ఫుడ్ కింద తీసుకుంటారు, అందుకే మనం వెయిట్ పుట్టాన్ అయిపోతామని చాలా మంది బయటపడి దాన్ని అవాయిడ్ చేస్తుంటారు. అటువంటి జంక్ ఫుడ్ని వీళ్ళు ఒక హెల్దీ ఫుడ్ కింద దాన్ని కన్వర్ట్ చేశారు. సో ఏ సీజన్లో అయినా కూడా మనం తినడానికి భయపడాల్సిన అవసరమే ఉండదు. స్టెబిలైజర్ అవ్వడానికి, ఆ థిక్నెస్ రావడానికి వాళ్ళు కొన్ని రకాల కెమికల్స్ని యూస్ చేస్తారు, చెప్పాను కదా. సో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 32 రకాల కెమికల్స్ యూస్ చేస్తారు. అలాంటి కెమికల్స్ని అవాయిడ్ చేయడానికి మనం చూస్తున్నాం కదా, గమ్మిగా ఆ స్టెబిలైజర్ అండ్ థిక్నర్ కోసం అని చెప్పేసి వీళ్ళు ప్లాంట్ బేస్డ్ ఏవైతే ఉన్నారో గౌర్గమ్ అని దీన్ని యూస్ చేస్తున్నారు. సో ఆర్గానిక్ ఐస్ క్రీమ్లో రిఫైన్డ్ షుగర్స్ యూస్ చేయకుండా న్యాచురల్ షుగర్స్ అంటే ఏమేమి యూస్ చేస్తారు అనేది మనం చూసుకున్నట్లయితే డేట్స్. సో డేట్స్ నుంచి షుగర్స్ తీసుకుంటారు. అట్ ద సేమ్ టైం మనకి పట్టిక పంచదార అనేది చాలా మందికి తెలుస్తుంది, దేవుడు ప్రసాదంగా కూడా యూస్ చేస్తూ ఉంటారు కదా. పట్టిక పంచదార ఆయుర్వేదంలో కూడా మనకి యూస్ చేస్తూ ఉంటారు. సో ఆ పట్టిక పంచదారని యూస్ చేస్తారు. అలాగే కోకోనట్ షుగర్స్ని, ఇకపోతే మనకి జాగ్రీ కూడా మనం చూడొచ్చు. సో బెల్లం అనమాట. సో బెల్లం ఏదైతే ఆర్గానిక్గా వచ్చిందో అందులో కూడా ఎలాంటి కెమికల్స్ యూస్ చేసిన బెల్లాలు కూడా మనకు బయట దొరుకుతాయి, అలా కాకుండా ఆర్గానిక్ బెల్లాన్ని యూస్ చేస్తున్నారు. అండ్ స్టీవియా లీవ్స్ మనకు తెలుసు. సో ఇప్పుడు డయాబెటీస్ వాళ్ళు కూడా స్టీవియా లీవ్సే తీసుకుంటున్నారు అనమాట. సో రిఫైన్డ్ షుగర్స్ వాళ్ళకి ప్రమాదం కాబట్టి, సో దాని ప్లేస్లో షుగర్స్ తీసుకోవాలంటే వాళ్ళు స్టీవియా లీవ్స్ అనేది యూస్ చేస్తుంటారు. డయాబెటిక్ వాళ్ళు కూడా ఈ ఐస్ క్రీమ్ తినడానికి భయపడాల్సిన అవసరమే లేదనమాట. సో అంత ఆర్గానిక్గా వీళ్ళు ప్రిపేర్ చేయడం జరుగుతుంది. హలో అండి, థ్యాంక్ యూ. సో ఇక్కడ చాలా రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి, బట్ వచ్చిన కస్టమర్స్ ఎక్కువగా ఏది ఎంజాయ్ చేస్తారు? సో మీ సజెషన్ ఏంటి? మ్యామ్ మా దగ్గర ఫ్రూట్ ఫ్లేవర్స్ ఉన్నాయి మ్యామ్. ఓకే, విచ్ మేడ్ విత్ రియల్ ఫ్రూట్స్. యు కెన్ ట్రై అవర్ సీతాఫల్ ఫ్లేవర్. సీతాఫల్ అంటే సీజనల్ గా ఇప్పుడు మనకి సీతాఫల్ దొరుకుతుంది కాబట్టి, సో సీజనల్ గా వచ్చిన ఫ్రూట్ తో తయారు చేసింది. రియల్ గా నాకైతే ఫ్రూట్ పల్ప్ తీసుకొని తింటున్నట్టే ఉంది, ఐస్ క్రీమ్ తింటున్నట్టుగా అనిపించట్లేదు. యు కెన్ ట్రై టెండర్ కోకోనట్ మ్యామ్. కోకోనట్, యా, అన్నీ ఒకదానికి మించి ఒకటి టేస్ట్ ఉన్నాయండి, చాలా చాలా బాగున్నాయి. అండ్ మా దగ్గర ఇలా అన్ని టేస్ట్ చేస్తుంటే అదే సరిపోతుందేమో అనిపిస్తుంది.
సమ్మర్లో కాకుండా ఎనీ సీజన్లో మ్యాంగో తినాలి అని అనిపించే వాళ్ళకి ఇక్కడికి వచ్చేసేయండి. కంప్లీట్గా ప్యూర్లీ మనం ఏదైతే ఫ్రూట్ తీసుకుంటున్నామో ఆ ఫ్రూట్ని డైరెక్ట్గా తింటే ఎలాంటి ఫ్లేవర్ ఉంటుందో సో ఈ ఐస్ క్రీమ్ అలానే ఉందండి. సో ఇది వెనిలా ఐస్ క్రీమ్. ఎస్ మ్యామ్. ఏంటి ఈ ఐస్ క్రీమ్ లో కొంచెం బ్లాక్ గా కనిపిస్తున్నాయి, ఏదో సమ్ సీడ్స్ లాగా. అది లైక్ మేము వెనిలా ఎసెన్స్ ఏం కలపం, ప్యూర్ వెనిలా తో తయారవుతుంది. ఓకే, ఆ సీడ్స్ ని పౌడర్ లాగా Seeds అట్లా ఉంటుంది. చేసి తీసుకుంటారు ప్యూర్ గా. తింటుంటే ఇంకా తినాలి అని అనిపిస్తుంది. మ్యామ్ యూ కెన్ ట్రై అవర్ సార్బెట్ ఆల్సో. సో సార్బెట్ ఐస్ క్రీమ్ వితౌట్ మిల్క్ కంటెంట్, ఓన్లీ ఫ్రూట్ పల్ప్ మాత్రం ఉంటుంది. ఓ, సో వితౌట్ మిల్క్ తో తయారు చేసిందండి ఇది. ఫ్రూట్ పల్ప్ అనమాట, ఆరెంజ్ ఫ్రూట్ పల్ప్ ఇది. అంటే ఇప్పుడు ఎవరికైతే పాలకు సంబంధించిన పదార్థాలు పడవో, లాక్టో ఇంటాలరెన్స్ ఎవరికైతే ఉంటుందో, సో అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఎవరైనా డైట్లో ఉండేటప్పుడు కూడా అవాయిడ్ చేయాల్సిన నెసెసిటీ లేదు. సో అలాంటి వాళ్ళకి సంబంధించి మిల్లెట్స్తో తయారు చేసినటువంటి ఐస్ క్రీమ్స్ కూడా దొరుకుతున్నాయండి. సో రాగి ఏదైతే ఉంటుందో, రాగి నుంచి వచ్చేటువంటి పాలు కూడా తీసి దాంతో కూడా మనకి ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నారు అనమాట. రియల్గా ఆ పల్పు తీసేసుకొని తింటున్నట్టుగానే ఉంది. చాలా చాలా టేస్టీగా ఉంది. సో కంప్లీట్గా షుగర్స్ మాకు వద్దు అని అనుకునే వాళ్ళకి 0 షుగర్స్తో కూడా ఇక్కడ ఐస్ క్రీమ్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇన్ని రకాల ఐస్ క్రీమ్స్ ఎవరు తయారు చేస్తారని అనుకుంటారు కదా. సో ఇప్పుడు చూపించాను కదా, సో ఇంతమందికి కావాల్సినట్టుగా ప్రతి ఒక్కరు ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చెయ్యాలి అని అనుకునే విధంగానే ఇక్కడ ఐస్ క్రీమ్స్ అన్ని కూడా తయారు చేస్తున్నారు. షుగర్ కంటెంట్ కంప్లీట్గా లేదు ఇందులో. చాలా చాలా బాగుంది. సో వాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడు స్కూప్స్ తీసుకుందాం ఒక్కొక్కటి. బ్లూబెర్రీ, మ్యాంగో, వెనిలా ఇది. సో ఇప్పుడు మనకి కావాల్సిన ఐస్ క్రీమ్స్ తీసుకున్నాము. దానిపైన టాపింగ్స్ ఏం కావాలో మన చాయిస్ మనం వేసుకున్నాము. బట్ వేరే దగ్గర మీరు ఎక్కడైనా సరే ఐస్ క్రీమ్స్ చూసుకున్నట్లయితే సో ఫ్లేవర్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. సో ఏ ఫ్లేవర్స్ కావాలంటే అన్ని ప్రైజెస్ దాంట్లో యాడ్ అవుతాయి. అట్ ద సేమ్ టైమ్ ఈ టాపింగ్స్కి కూడా వాళ్ళు సపరేట్గా ప్రైస్ అనేది పెడతారు. సో ఆ ప్రైస్ చూసుకొని మనకి టాపింగ్స్ ఏం కావాలో దాన్ని వేసుకోవాలి. సో టోటల్గా ఒక ప్రైస్ అనేది మనకు వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ, మీకు ఏం కావాలంటే ఆ ఐస్ క్రీమ్ వేసుకోవచ్చు, ఏం కావాలంటే ఆ టాపింగ్స్ వేసుకోవచ్చు. అన్నీ కలిపి అక్కడ వెయిట్ చూసిన తర్వాత పర్ గ్రామ్కి 1 రూపీ చెప్పిన మీరు కలెక్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు నేను తీసుకున్నది ఎన్ని గ్రామ్స్ వస్తుందో అన్ని రూపీస్ మాత్రమే నేను పే చేయడం అనమాట. సాధారణంగా ఇదే మనం బయటని తీసుకున్నామంటే ఇంత స్కూప్స్కి దీనికి డబుల్ కాదు 3 వస్తుంది. నాకు తెలిసి ఐస్ క్రీమ్స్ నాకు బాగా అలవాటు కాబట్టి ఐస్ క్రీమ్స్ తినడం, చాక్లెట్స్ తినడం. సో దాన్ని బట్టి చూస్తే ఇది నాకు పావంతు మాత్రమే పడిందని అనుకోవచ్చు. సో నా యమ్మీ హిమక్రీములు రెడీ అయిపోయాయి. నేను టేస్ట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఎలా ఉందో కూడా చెప్తాను. షాప్లో ఇప్పటికి వచ్చిన దగ్గర నుంచి నేను చూస్తున్నాను తిందా అని. ఏ సీజన్లో దొరకాల్సిన ఫ్రూట్ ఆ సీజన్లో ఎంజాయ్ చేయమని చెప్తారు. బట్ ఆ సీజన్లో కాకుండా ఏ సీజన్లో నేను ఎంజాయ్ చేసే అవకాశం ఇక్కడ మాత్రం మనకి అవైలబుల్ ఉంది. ఎలాంటి గిల్ట్ లేకుండా నేను ఇంత మంచిగా ఐస్ క్రీమ్స్ని ఎంజాయ్ చేసి తినగలుగుతున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వచ్చేసేయండి. ఏ సీజన్లో అయినా సరే ఇలాంటి ఐస్ క్రీమ్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఏదైతే ఐస్ క్రీమ్ తిని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో సో మీ ఎంజాయ్మెంట్ అంతా కూడా ఇక్కడ దొరుకుతుంది. సో మీకు ఎలా కావాలనిపిస్తే ఆ రకంగా మీకు తయారు చేసి ఇస్తారండి. సో వెనెలాతో నేను ఐస్ యాపిల్ టేస్ట్ చేస్తున్నాను. మనకి ఓన్లీ సమ్మర్లో దొరికేటువంటి ఈ ఐస్ యాపిల్ అంటే తాటి ముంజలు కావచ్చు, లేదంటే మ్యాంగో, సో ఇవన్నీ మనకు సమ్మర్లో దొరుకుతాయి. బట్ ఇది వింటర్ సీజన్లో కూడా ఎంత చక్కగా నేను ఈ ఫ్లేవర్స్ అన్ని ఎంజాయ్ చేస్తున్నానో చూడండి. రియల్లీ అమేజింగ్, సూపర్, ఆసమ్. షాప్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత నాకు ఈ షోకేస్ చూసిన తర్వాత ఇది కొంచెం అట్రాక్ట్ చేసింది. సో ఏంటి ఇక్కడ ఉన్నటువంటి ఐటమ్స్ ఎందుకు ఇలా పెట్టారో అని వాళ్ళని అడిగితే చెప్పారనమాట. సో వాళ్ళ ఐస్ క్రీమ్స్లో ఏవైతే యూస్ చేస్తున్నారో ఆర్గానిక్గా, సో అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే పెట్టారంట. సో అట్ ద సేమ్ టైమ్ వచ్చినటువంటి కస్టమర్ ఎవరికైనా కావాలన్నా కూడా కొనుక్కోవడానికి అవకాశం ఉండే విధంగా పెట్టారంట. మనం చూస్తే ఇక్కడ మనకి సో నార్మల్గా ఆర్గానిక్ షుగర్స్ వాళ్ళు ఏమైతే యూస్ చేశారో జాగ్రీస్ అవన్నీ కూడా ఇదిగో పట్టిక బెల్లం, సో మనకి ప్యూర్ ఆర్గానిక్ హనీస్ అవన్నీ కూడా మార్కెట్లో అవైలబుల్ చాలా తక్కువ ఉంటాయి. సో అలా అనమాట వీళ్ళు ఫార్మర్స్ దగ్గర నుంచి ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం జరుగుతుంది. ప్యూర్ దేశీ ఆవు నెయ్యి కావచ్చు, లేకపోతే
ఇక్కడ బఫేల్లో ఉన్నాయి కావచ్చు. సో ఇవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ అవైలబుల్గా ఉంచారు. సో సో ఎవరైనా మీరు ఆర్డర్ చేసుకోవాలి, సో ఐస్బర్గ్ వారి ఐస్ క్రీమ్ మీరు ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే సో దగ్గరలో ఉన్నటువంటి స్టోర్స్ నేను ఏవైతే చెప్పాను ఇప్పుడు బ్రాంచెస్ స్టోర్కు వెళ్ళి మీరు డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు. స్విగ్గీ జొమాటోలో కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేదంటే iceberg.com సో వీళ్ళ వెబ్సైట్ ఉంది, అందులోంచి కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సో మరికింద కలిసాం, ఎంజాయ్ చేసేయండి ఐస్ క్రీమ్ని.